ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ కీమో సెషన్ అని తెలిసింది ఆ రోజు. మీ మైండ్ ఎలా మేకప్ చేసుకున్నారు మీరు? అంటే లైక్ జస్ట్ నాకేమంటే ధైర్యం తెచ్చుకున్నా. ఐ హ్యావ్ గాట్ సంథింగ్, ఐ హ్యావ్ టు ఇది బీట్ చేయాలి అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. వాట్ ఎవర్ మెడికేషన్ ఐ విల్ బి టేకింగ్, ఇట్ విల్ హెల్ప్ మీ టు సర్వైవ్ ఆర్ గెట్ రీడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ మై బాడీ. చాలా ట్రామాటిక్ అండి. బికాస్ అది క్యాన్సర్ ఏదో థియరిటికల్ గా మాట్లాడేస్తారు అందరూ, అవును. వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు ఎంత షేకప్ చేసేస్తుందో మనిషిని అని చెప్పి. సో అలాగా మీకు ఆల్మోస్ట్ క్రిటికల్ అని ఆ స్టేజ్ ఏమైనా వచ్చిందా? మెనీ టైమ్స్ లైక్ వెన్ ఎవర్ కీమోకి వెళ్ళి మళ్ళీ రావడం, ఆ తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా, ఇట్ వాస్ క్రిటికల్. ద డేస్ ఆఫ్టర్ ద కీమో ఇట్ వాస్ వెరీ క్రిటికల్ ఫర్ మీ. లైక్ ఇట్ వాస్ బ్యాట్లింగ్ అనమాట. బట్ అట్ హోమ్ ఎవ్రీబడి స్టూడ్ బై మై సైడ్. ఎలా ఉండేది గీత గారు? కీమోథెరపీ ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అవును, చాలా కష్టం. వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ? ఏం జరుగుతుంది? యూ ఫీల్ వీక్ ఆర్ యూ ఫీల్ వెరీ వెరీ వీక్. యూ ఫీల్ వెరీ వీక్ అండ్ you will not be able to do anything. In fact, పడుకోవడం, just you'll be sleeping and just relaxing, అంతే. You can't do anything. ఆ టైంలో ఐ మీన్ ఆబ్వియస్లీ మీ వారు మీకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఆబ్వియస్లీ. Yes. పిల్లలు చాలా సపోర్ట్ ఇచ్చారు. బట్ మీకు భయాలు ఉండేవా? అయ్యో ఇట్ వాస్ లైక్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ నాకు చాలా ఫియర్ ఉండేది కాదు. ఐ నెవర్ ఫియర్డ్. ఐ థాట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ టు మీ. సో వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ డన్ ఇస్ ఫర్ మై గుడ్. ఆ హోప్ ఉండేది. సో 2014లో యూట్రస్ తీసేసాక yes మీకు కీమో అండ్ ఇవన్నీ సెషన్స్ ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ రేడియేషన్. దట్ వాస్ ఇన్ డిసెంబర్ 2014 తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ కీమో అండ్ ఇట్ వాస్ ఫర్ ఎవ్రీ 21 days సైకిల్. అంటే కీమోకి వెళ్ళాలంటే ఇంకా భయం. అవును, ఐ యూజ్డ్ టు ప్రిపేర్ మై మైండ్. అది ఐవి ద్వారా ఎక్కిస్తారు కదండి ఒకటి, అండ్ ఇట్ హర్ట్స్ అ లాట్ అని వినికిడి. సమ్టైమ్స్ వెయిన్స్ దొరకదు, లైక్ ఆల్ సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మరి మెడిసిన్ వెళ్తుంటే మీకు తెలుస్తుందండి కీమోథెరపీలో? లైక్ ఏం తెలియదండి. లైక్ ఎనీ మెడికేషన్? నో. బట్ ఆ తర్వాత మీకు ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ద మెడికేషన్ ఇస్ దేర్. యు లాస్ట్ హెయిర్? ఫుల్గా హెయిర్ మొత్తం కోల్పోయారు. ఎందుకంటే చాలా మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దే బ్యాటిల్ ఇస్ దిస్.